హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను పర్సంటేజ్ గురించి చెప్పబోతున్నాను. పర్సంటేజ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్సంటేజ్ గురించి అయితే ఖచ్చితంగా వస్తాయి కదా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఉన్న ఫార్ములాస్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలరు. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఈరోజు క్లాస్ వచ్చేసి పర్సంటేజెస్ గురించి మనం పర్సంటేజ్ ఎలా చేయాలి, పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి చూసేద్దాం. ఇప్పుడు మనకి కొన్ని పర్సంటేజ్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేస్తే ఖచ్చితంగా మనకి ఈ ఫార్ములాస్ వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ చూద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బై ఎ సర్టైన్ పర్సెంట్ వి మీన్ దట్ మెనీ హండ్రెడ్స్ కదా. ఇప్పుడు X% అంటే మనకి X హండ్రెడ్స్, సో అది మనం X%కి ఇలా రాస్తాం. సో ఒకవేళ టు ఎక్స్ప్రెస్ X% యాజ్ ఎ ఫ్రాక్షన్ అనుకో, ఇప్పుడు X%ని మనం ఎలా ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేస్తాం? X/100 కదా, ఇలానే కదా చేసేది. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 20% అంటే మనకి ఎంత వస్తుంది? 20/100 వస్తుంది. 20/100 అంటే ఈ 0కి 0కి క్యాన్సిల్ అయితే 1/5 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 48% చూద్దాం. 48% అంటే ఎంత? 48/100 కదా. సో ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి 4 టేబుల్లో. 4 1 4 2 4 2 8 అంటే ఎంత మిగులుతుంది? 4 5 20 కదా. సో 12/25. నెక్స్ట్ ఇప్పుడు 50%కి చూద్దాం. 50% అంటే మనకి 50/100 కదా రాసుకునేది. సో ఈ 0కి 0కి క్యాన్సిల్ అయితే 1/2 ఇలా వస్తుంది. ఒకవేళ మనకి ఫ్రాక్షన్ రూపంలో కనుక్కోమంటే పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలంటే, ఇప్పుడు 1/4% ఉంది. ఇప్పుడు 1/4 ఇంటూ మనం 100 రాసుకోవాలి. ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 25% వస్తుంది. 25% అనేది వస్తుంది కదా. ఇలా ఒకవేళ మనకి డెసిమల్స్లో వచ్చినప్పుడు 0.6 ఉంది. దీన్ని మనం పర్సంటేజ్లో ఎలా రాయాలంటే, ఇప్పుడు 6. ఇప్పుడు చూడండి, ఇక్కడ డాట్ అనేది ఒక వాల్యూకి తర్వాతనే ఉంది కదా. సో 10 ఈక్వల్స్ టు 3/5. ఇప్పుడు 3/4%ని మనం రాయాలి. 3/5 ఇంటూ 100% అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 60% అనేది వస్తుంది. సో కాన్సెప్ట్ అయితే ఇది ఫస్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి, ఇప్పుడు ఒక సర్టైన్ వాల్యూ, ఇఫ్ సర్టైన్ వాల్యూ ఏ అనేది ఇంక్రీజ్డ్ బై X% అనుకో, సర్టైన్ వాల్యూ ఏ అనేది ఇంక్రీజ్డ్ బై X% అనుకో, అప్పుడు ఇంక్రీజ్ వాల్యూ మనకి ఏమవుతుంది? 100 + X% ఆఫ్ ఏ అవుతుంది. ఒకవేళ సర్టైన్ వాల్యూ ఏ అనేది డిక్రీజ్డ్ బై X% అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? 100 - X% ఆఫ్ ఏ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి, ఒకవేళ ఇప్పుడు ద ప్రైస్ ఆఫ్ ద క్యూమిడిటీ అనేది ఇంక్రీజ్డ్ బై R% అయిందనుకో, ఒక ప్రైస్ ఆఫ్ ఏ క్యూమిడిటీ అనేది ఇంక్రీజ్ బై R% అయిందనుకో, అప్పుడు కన్జంప్షన్ అనేది రిడక్షన్ అనేది కన్జంప్షన్లో ఉండి నాట్ ఇంక్రీజ్డ్ ఆన్ ద ఎక్స్పెండిచర్, అప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేయాలంటే R/100 + R ఇంటూ 100% ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎ క్యూమిడిటీ డిక్రీజ్డ్ బై R% అనుకో, అప్పుడు ఇంక్రీజ్డ్ ఇన్ ద కన్జంప్షన్. సో నాట్ అనేది డిక్రీజ్డ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ కదా, అప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేయాలంటే R/100 ఆఫ్ R ఇంటూ 100% ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్, ఇప్పుడు రిజల్ట్స్ ఆఫ్ పాపులేషన్స్ మీద మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా వస్తాయి. దానికి మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకవేళ లెట్ ద పాపులేషన్ ఆఫ్ టౌన్ అనేది P ఉందనుకో, సో ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ R% పర్ యానం అనుకో, ఇప్పుడు పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అని అడుగుతారు మనకి. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అంటే మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి?
పీ ఆఫ్ 1+r/100 హోల్ పవర్ n. ఒకవేళ ఎన్ ఇయర్స్ ఎగో అన్నారనుకో, అన్నారనుకో అప్పుడు ఏం యూజ్ చేయాలి? p/1+r/100 హోల్ పవర్ n ఈ ఫార్ములా యూజ్ చేయాలి. పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ ఎగో అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్. ఒకవేళ ఇప్పుడు ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మిషన్ అనేది పీ ఉందనుకో, ఒకవేళ ఇట్ డిస్క్రిప్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ r% పర్ యానం. ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ద మిషన్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అన్నారనుకో ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? p/1 - r/100 హోల్ పవర్ n. ఒకవేళ వాల్యూ ఆఫ్ ఎ మిషన్ ఎన్ని ఇయర్స్ ఎగో అన్నారనుకో p/1 - r/100 హోల్ పవర్ n ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ p ఈజ్ r%, p అనేది మనకి r% అయిందనుకో మోర్ దెన్ q, దెన్ q ఈజ్ లెస్ దెన్ p. అప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? r/100 + r ఇంటూ 100% యూజ్ చేస్తాం. ఒకవేళ p ఈజ్ r లెస్ దెన్ క్యూ, దెన్ ద క్యూ ఈజ్ మోర్ దెన్ బై పీ అంటే ఇక్కడ మైనస్ యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫార్ములాస్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి, డెఫినేషన్తో సహా చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పాను కదా, ఇది చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ అంటే బై ఎ సర్టెన్ పర్సెంట్ వీ మీన్ దట్ మెనీ హండ్రెడ్స్ థర్డ్స్ x% మీన్స్ x. చూడండి, టు ఎక్స్ప్రెస్ ద x% యాజ్ అ ఫ్రాక్షన్ వీ హ్యావ్ x% అంటే x/100 కదా. చూడండి, ఇంకా ఇందాక మనం చెప్పాను 20% అంటే 20/100, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1/5 వస్తుంది. 48% అంటే 48/100, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 12/25 వస్తుంది. 50% అంటే 50/100 ఈక్వల్స్ టు 1/2, 75%. ఇలాంటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇచ్చింది ఏమంటారు ఫ్రాక్షన్ రూపంలో ఇస్తే మనం ఇలా చేయాలి. ఒకవేళ డెసిమల్ రూపంలో ఇస్తే 6/10. 1 పాయింట్ అనేది ఎన్ని డిజిట్స్ అవుతుంది? ఒక డిజిట్ అవుతుంది కాబట్టి 10. ఒకవేళ 2 డిజిట్స్ అవుతుంటే 100 అలా పెట్టుకోవాలి. 3/5%. దాన్ని ఇలా చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ అని జాగ్రత్తగా చూడండి. ఈఫ్ ఏ సర్టెన్ వాల్యూ ఏ అనేది ఇంక్రీజ్డ్ బై x%, ఒక సర్టెన్ వాల్యూ ఏ అనేది ఇంక్రీజ్డ్ బై x% అయితే అప్పుడు ద ఇంక్రీజ్డ్ వాల్యూ అనేది 100 + x% ఆఫ్ ఏ. ఒకవేళ సర్టెన్ వాల్యూ ఏ అనేది డిక్రీజ్డ్ బై x% అనుకో, అప్పుడు ద డిక్రీజ్ వాల్యూ అనేది 100 - x% ఆఫ్ ఏ. ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ చూడండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద క్యూమిడిటీ ఇంక్రీజ్డ్ బై r%, ద ప్రైస్ ఆఫ్ క్యూమిడిటీ r% ఇంక్రీజ్ అయిందనుకో, దెన్ ద రిడక్షన్ ఇన్ కన్జంప్షన్, రిడక్షన్ అనేది కన్జంప్షన్, సో యాజ్ నాట్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఎక్స్పెండిచర్. ఒకవేళ ది ప్రైస్ ఆఫ్ ద క్యూమిడిటీ ఇంక్రీజ్డ్ బై r% అనుకో, నాట్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఎక్స్పెండిచర్, అప్పుడు ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి. r/100 + r ఇంటూ 100%. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యూమిడిటీ డిక్రీజ్డ్ బై r%, దెన్ ద ఇంక్రీజ్డ్ ఇన్ ద కన్జంప్షన్ సో యాజ్ నాట్ బి డిక్రీజ్డ్ బై ద ఎక్స్పెండిచర్, అప్పుడు r/100 - r ఇంటూ 100%. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో ప్రైస్ ఆఫ్ ద క్యూమిడిటీ ఇంక్రీజ్డ్ బై r% అయితే అది కెనాట్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఎక్స్పెండిచర్. ఒకవేళ ప్రైస్ ఆఫ్ ద క్యూమిడిటీ డిక్రీజ్డ్ బై r% అయితే అది కెనాట్ డిక్రీజ్డ్ ఇన్ ద ఎక్స్పెండిచర్. ఇంక్రీజ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, డిక్రీజ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ పాపులేషన్స్ మీద అయితే మనకి ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ ఎగో తర్వాత ఎన్ని ఇయర్స్ ఎగో పాపులేషన్ ఎంత, లేకుంటే ఆఫ్టర్ 2 years 3 years తర్వాత పాపులేషన్ ఎంత అలా అడుగుతారు కదా. అలాంటి వచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? రిజల్ట్స్ ఆన్ ద పాపులేషన్. లెట్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ అనేది బి ఎక్స్ నౌ అండ్ సపోజ్ ఇట్ ఇంక్రీజ్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ r% పర్ యానం. దెన్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అంటే p/1 + r/100 హోల్ పవర్ n యూజ్ చేయాలి. పాపులేషన్ ఎన్ని ఇయర్స్ ఎగో అంటే p/1 + r/100 హోల్ పవర్ n అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రిజల్ట్స్ ఆన్ డిప్రికేషన్ అంటే లెట్ ద
ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఏ మిషన్ అనేది బిఎక్స్, ఒక ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మిషన్ అనేది ఎక్స్. సపోజ్ ఇట్ డిప్రికేట్ యాజ్ ద రేట్ ఆఫ్ % per annum. దెన్ ఇప్పుడు చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ మిషన్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అంటే P of 1 - R/100 హోల్ పవర్ n. ఒకవేళ ఎన్ని ఇయర్స్ ఎగో అంటే P of 1 - R/100 హోల్ పవర్ n యూజ్ చేయాలి. నెక్స్ట్ 6 చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ P ఈజ్ R% మోర్ దెన్ Q, then Q is less than P by R of 100 plus R into 100%. చూడండి, ఒకవేళ if P is R లెస్ దెన్ Q, దెన్ Q ఈజ్ మోర్ దెన్ P అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి వస్తుంటే మనకి ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ టేబుల్ చూడండి, ద టేబుల్ బిట్వీన్ ద ఫ్రాక్షన్ అండ్ ద పర్సంటేజ్. ఇప్పుడు చూడండి, ఫ్రాక్షన్లో ఇప్పుడు 1/2ని మనం పర్సంటేజ్ చేస్తే 50 వస్తుందండి. 1/3ని పర్సంటేజ్ చేస్తే 33.33% వస్తుంది. 1/4ని పర్సంటేజ్ చేస్తే 25% వస్తుంది. 1/5ని పర్సంటేజ్ చేస్తే 20 వస్తుంది. 1/6ని పర్సంటేజ్ చేస్తే 16.66% వస్తుంది. 1/7ని పర్సంటేజ్ చేస్తే 14.28% వస్తుంది. 3/8ని పర్సంటేజ్ చేస్తే 37.5% వస్తుంది. 1/8ని పర్సంటేజ్ చేస్తే 12.5%. 1/9ని చేస్తే 1/9%. 1/10ని చేస్తే 10%. 1/11ని చేస్తే 1/11%. 1/12ని చేస్తే 8.33%. 2/3ని చేస్తే 66.66%. 5/8ని చేస్తే 62.5%. ఈ ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు ఈ పర్సంటేజ్ అనేది మనం ఎలా చేయాలో చూద్దాం. పర్సంటేజ్ చూద్దామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం కొన్ని. సో చూడండి, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్, ఇప్పుడు 1%. మనకి 1% అంటే ఎంత అండి? 1/100 కదా, ఇలా రాసుకుంటాం కదా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకి 2%. 2% అంటే ఎంత అండి? 2/100 అని రాసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 1 జా 2 50 జా. సో 2%కి 1/50 అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇప్పుడు 1/2% ఉందనుకోండి. ఇది ఎలా చేస్తామంటే ఇప్పుడు చూడండి, 2 + 1/2 అంటే 2 2 జా 4. 4 + 1 అంటే మనకి 5/2 వస్తుంది కదా. ఇప్పుడు ఈ 5/2కి మనం పర్సంటేజ్ చేయాలండి. 5/2% అంటే ఇంటూ 100 కదా. సో ఇప్పుడు చూడండి, ఇంటూ 100 కదా. సో 5/2 ఇంటూ 100 2 ఇలా చేయాలి. సో ఇప్పుడు 5 ఇంటూ 1 ఇక్కడ 2 లేదు, ఇక్కడ చూడండి 5/2 ఇంటూ 1/100 కదా పర్సంటేజ్ అంటే. ఇప్పుడు చూడండి 5/200 అండి. ఇప్పుడు 200 అంటే ఇప్పుడు మనం 5/40 ఇంటూ 5 అయితే మనకి 200 కదా. అప్పుడు ఈ 5కి క్యాన్సిల్ అయితే మనకి 1/40 అనేది వస్తుంది. అప్పుడు 1/2కి 1/40% అనేది మనం ఇలా చేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 3% కంటే మనం ఈజీగా చేసేద్దాం. 3/100 అంటే మనకి 33 ఇట్లా 33 సమ్ ఇలా వస్తుంది కదా. నెక్స్ట్ 4%, 5%, 6% ఎలా ఇచ్చినా అలా చేయాలి. ఒకవేళ 6 1/2% ఇచ్చాడనుకోండి. 6 1/2% అంటే 6 + 1/2 కదా. అప్పుడు 12 13/2. ఇప్పుడు 13/2 అంటే 13/2% అంటే ఇంటూ 1/100. సో అప్పుడు మనకి 13/200 కదా. సో అప్పుడు 6 1/2కి 13/200 ఇలా చేయాలండి. కొన్ని ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. నేను వీటిని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా చూపిస్తాను, చూడండి. సో చెప్పాను కదా ఇందాక ఎక్స్ప్లెనేషన్, 1% అంటే 1/100, 2% అంటే 1/50 ఇలా వస్తుందని. చూడండి, ఇక్కడ 150% అంటే 3/2, 33 1/3% అంటే 4/3. ఇక్కడ 1/2% ఇందాక చేస్తాం కదా, 1/40 వచ్చిందో సేమ్ అదే మోడల్లో చేసేయాలండి ఇవన్నీ. సో ఇందాక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ 1 నుంచి
7 వరకు ఈ టేబుల్ వరకు చూసాం కదండి. నెక్స్ట్ 13 ఫార్ములాస్ ఉంటాయండి దీంట్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చేస్తే మనకి ఖచ్చితంగా వచ్చినట్టే. సో ఇప్పుడు x% ఆఫ్ p ఈజ్ ఈక్వల్స్ టు x/100 ఇంటూ p అండి. x% మోర్ దెన్ p అయితే 1 + x/100 ఆఫ్ p ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ x% లెస్ దెన్ p అంటే x - 1/100 ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు p ఈజ్ x% ఆఫ్ q, అప్పుడు p ఈజ్ ఈక్వల్స్ టు x/100 ఆఫ్ q. ఒకవేళ p ఈజ్ x% మోర్ దెన్ q అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ లెస్ దెన్ q అయితే ఈ ఫార్ములానే యూజ్ చేయాలి. టోటల్ ఈ 13 ఫార్ములాస్ వస్తే మనం ఖచ్చితంగా పర్సంటేజ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఆ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అనేవి చూసేద్దామండి. సో జస్ట్ ఇక్కడే చూసేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 23% ఆఫ్ 8040 ప్లస్ 42% ఆఫ్ 545 is equals to how much percentage of 3000? ఇప్పుడు ఇలా ఇచ్చిరండి. ఇక్కడ చూడండి 23% ఆఫ్ 8040 ప్లస్ 42% ఆఫ్ 545 ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ ఇంత. ఇక్కడ ఈ ఆన్సర్ అనేది ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ 3000 అండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఇందాక చూసాం కదా, x% ఆఫ్ p అంటే x/100 ఇంటూ p ఈ ఫార్ములా యూజ్ చేయాలండి. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది కదండి. ఇప్పుడు దీనికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేద్దాం. అంటే 23/100 ఇంటూ 8040 ప్లస్ 42/100 ఇంటూ 545 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. సో దాన్ని మనం x అనుకుందాం. x/100 ఇంటూ 3000. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అండి. అప్పుడు దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. సో కదా, అప్పుడు 30x ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ రెండింటిని 23 ఇంటూ 804/10ని చేస్తే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1849.2 వస్తుందండి. ప్లస్ 42 ఇంటూ 545ని ఇంటూ చేసి డివైడెడ్ బై 100 చేస్తే 228.9 వస్తుందండి. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి 2078.1 వస్తుంది. సో అప్పుడు 30x అనేది ఈజ్ ఈక్వల్స్ టు 2078.1 కదా. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 2078.1/30 అండి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే 69.27 వచ్చింది. సో ఇప్పుడు 23% ఆఫ్ 8040 ప్లస్ 42% ఆఫ్ 545 ఈజ్ ఈక్వల్స్ టు 69.27% ఆఫ్ 3000. ఇలా చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం అనేది చూసేద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు చూడండి, 15% ఆఫ్ 45% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్, సో నెంబర్ ఈజ్ 105.3. వాట్ ఈజ్ ద 24% ఆర్ ద నెంబర్? సో ఇప్పుడు ఎలా చేయాలంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలంటే, ఇప్పుడు మనకి వాట్ ఈజ్ ద 24% ఆర్ ద నెంబర్ అని అడిగాడు. సో ఇప్పుడు లెట్ ద నెంబర్ అనేది మనం x అనుకోవాలి. లెట్ ద నెంబర్ ఈజ్ x. సో దెన్ 15% ఆఫ్ 45% ఆఫ్ x అనేది ఈక్వల్స్ టు 105.3. చూడండి, 15% ఆఫ్ 45% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 105.3. వాట్ ఈజ్ 24% ఆఫ్ ద నెంబర్ అని అడిగాడు. సో 15% ఆఫ్ 45% ఆఫ్ x అనేది ఈక్వల్స్ టు 10543. ఇప్పుడు దీన్ని 15% అంటే 15/100 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంటూ 45% అంటే 45/100 రాసుకోవచ్చు కదా. ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 105.3. సో ఇప్పుడు
ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసినాం అనుకో మనకి 27x/400 ఈజ్ ఈక్వల్స్ టు 105.3. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 105.3 ఇంటూ 400/27. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 1560 వస్తుంది. సో ఇప్పుడు చూడండి 24% ఆఫ్ 1560 ఈజ్ ఈక్వల్స్ టు 24/100 ఇంటూ 1560. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 37.414 వస్తుంది. ఇలా చేయాలి ప్రాబ్లమ్స్. ఒకవేళ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మోడల్లో వస్తే చూద్దాం. ఇప్పుడు థర్డ్ మోడల్లో అంటే ఇఫ్ 50% ఆఫ్ x minus y is equals to 30% of x plus y, then what percentage of x is y? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ 50% ఆఫ్ ఎక్స్ మైనస్ వై అనేది 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అయితే దెన్ వాట్ ద పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అని అడిగాడు. ఇప్పుడు చూడండి మనకి 50% ఆఫ్ ఎక్స్ మైనస్ వై అనేది ఈక్వల్స్ టు 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనేది క్వశ్చన్లో ఇచ్చారు. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు 5 ఆఫ్ x minus y is equals to 3 of x plus y. అంతే కదండి. 50/100 ఆఫ్ x minus y ఇంటూ x plus y, x minus y is equals to 30/100 ఆఫ్ x plus y కదా. ఈ జీరోకి క్యాన్సిల్ అండి, ఈ జీరోకి క్యాన్సిల్ అండి. సో క్యాన్సిల్ కదా. అప్పుడు దీనికి ఇటన్కి క్యాన్సిల్ అయిపోతే 5 ఆఫ్ x minus y ఈజ్ ఈక్వల్ టు 3/x plus 2 కదండి. సో ఇప్పుడు 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 3x ప్లస్ 3y కదా. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 8y కదా. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు x/4. ఇలా చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మోడల్లో వచ్చాయనుకో, ఫోర్త్ వన్ చూడండి. పాపులేషన్ ఫార్ములాస్ కూడా చేసాం కదా. చూడండి, ద population of a town is 177,561 if it had been increased at 10% per annum. Its population of 6 years ago అని అడిగాడు. సో చూడండి, మనం ఆల్రెడీ ఇది చేసాం కదండి. ఈ పేపర్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ పేపర్ ఎక్కడో మిస్ అయిపోయిందండి. ఇది కాదు కదా. ఓకే అండి, ఇందాక మనం చేసాం కదా ఫార్ములా. సో చూడండి, ఇందాక మనం చేసాం ఫార్ములా ఏంటిది చూడండి. లెట్ ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ బీపీ నౌ అండ్ సపోజ్ ఇఫ్ ఇంక్రీజ్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ R% per annum. ఇప్పుడు ఈ మోడల్లోనే ఉంది కదండి మనకి ఈక్వేషన్, ఆ మోడల్లోనే ఉంది కదా. కాకపోతే ఏమడిగాడు ఇక్కడ, పర్ ఎన్ని ఇయర్స్ ఎగో అని అడిగాడు. ఎన్ని ఇయర్స్ ఎగో అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? P(1 + R/100) హోల్ పవర్ n ఫార్ములా యూజ్ చేయాలి. సో ఆ ఫార్ములా యూజ్ చేయాలంటే ఇక్కడ P ఏంటిది? ఇది కదా 177,561 బై 1 + R/100 అంటే 1 ప్లస్ R అంటే మనకి 10% కదా, బై 100. ఇక్కడ చూడండి, ఇది హోల్ పవర్ n అంటే ఎంత? ఇక్కడ మనకి 6 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో ఆ n ప్లేస్లో ఈ 6 ఇయర్స్ అనేది మనం పెట్టాలి. 6 ఇయర్స్ కదా. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలండి. క్యాలిక్యులేట్ చేసేయాలి. 1
771,561 into 10/11 whole power 6. 10/11 whole power 6 ఈజీ. ఇగో ఇప్పుడు చూడండి, ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోయిందండి. 10 into 1 10 కదా, +1 అంటే 11 కదా, అప్పుడు 11/10 కదా, అది ఇటు వస్తే రెసిప్రోకల్ అవుతుంది కదండి 10/11కి. సో ఇలా చేయాలి. సో 1771561 into 10001561 వస్తుందండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 1000000000 ఇలా వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటి మోడల్లో వచ్చేస్తాయండి. మనం ఇలాంటి మోడల్లో చేయాలి మనం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దామండి. ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం చేద్దామంటే మనం చూడండి. ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ ఆఫ్ an article. Marked price of an article is rate 2400. The shopkeeper gives successive discount of X% and 15% to the customer. If the customer pays 1876 rupees for the article. Find the value of X. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అనేదేమో 24,000. ఈ సేల్ కీపర్ అనేది గివ్స్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ X% అండ్ 15% టు ద కస్టమర్. ఆ కస్టమర్ ఎంతకు కొన్నాడు? 1876 రూపీస్కి కొన్నాడు. సో వాల్యూ ఆఫ్ X కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఏమో 24,000. నెక్స్ట్ అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ 24,000 into 100 minus X% of 85% is equals to 1876.80. అంటే ఇది ఎలా అంటే అక్కడ వాడు గివెన్ ద డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి 100 minus X% of 85% is equals to 85% అంటే ఇప్పుడు 100% minus 15 అంటే ఎంత అండి? మనకి 5. 85% కదా, 85% is equals to ఇది. నెక్స్ట్ అప్పుడు మనకి 2400 into 100 minus X/100 X అండ్ 8 into 85/100 కదా. సో ఇప్పుడు దీన్ని మనం చేస్తే 1876.80 వస్తుంది క్యాలిక్యులేషన్. సో 100 minus X అంటే 1876.80 into 100 into 100/2400 into 85. సో అప్పుడు 100 minus X is equals to 1876.80 into 85 అంటే 204,000 వస్తుందండి. అప్పుడు 100 minus X అనేది ఈక్వల్స్ టు 92. అప్పుడు X ఈజ్ ఈక్వల్స్ టు 100 minus 92 అంటే 8%. సో 8% ఇలా చేయాలండి. మెయిన్గా మనకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఫార్ములాస్ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనమైతే సాల్వ్ చేయొచ్చండి.
ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలిసేద్దాం. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.